హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అను రావూరు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము సొరకాయ పెరుగు పులుసు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. ముందుగా సొరకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి, సన్న ముక్కలుగా. నేను ఇక్కడ ఒక 1/2 kg సొరకాయ తీసుకున్నాను. దాన్ని ఆ విధంగా సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని, మీకు ఎంత వీలైతే అంత సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. దాంట్లో ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ముందుగా బాయిల్ చేసుకోవాలి. ఈ సొరకాయ ఎండాకాలంలో చాలా చల్లదనం అండి ఒంటికి. పిల్లలు చాలా వరకు అలాగే తినరు కదా కర్రీ చేస్తే. అలాంటప్పుడు ఈ విధంగా చేసి పెట్టేస్తే ఇష్టంగా తినేస్తారు పిల్లలు. పెద్దలకు కూడా చాలా ఇష్టంగా తింటారు. అవి బాయిల్ అయ్యేటప్పుడు దాని టేస్ట్కి తగ్గట్టు 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. పట్టుకొని చూస్తే కొంచెం మెత్తగా వచ్చే విధంగా ఉన్నట్టు సొరకాయ అప్పటి వరకు బాయిల్ చేసుకోండి. దాంట్లో 1/2 గ్లాస్ వాటర్ సరిపోతాయి. ఆల్రెడీ సొరకాయలో వాటర్ ఉంటాయి కాబట్టి అవి రిలీజ్ అవుతాయి. ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని కలిపి పెట్టుకోండి. అది బాయిల్ అయ్యే లోపల తర్వాత మనము పెరుగుని బ్లెండ్ చేసుకుందాము. ఇక్కడ నేను 1/2 kg ప్యాకెట్ పెరుగు ఉంటుంది కదండి, దాంట్లో ఒక 1/2 తీసుకున్నాను. పెరుగును మొత్తం బ్లెండ్ చేసి పెట్టుకున్నాను. ఈ లోపల సొరకాయ అనేది మనకు బాగా ఉడికిపోయింది. చూడండి, వీడియోలో చూపించిన విధంగా అట్లా పట్టుకుంటే మెత్తగా అయ్యే విధంగా వస్తే చాలు. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆ సొరకాయ మనం బాయిల్ చేసుకున్నాం కదా సొరకాయ, అది మొత్తం చల్లారే దాకా ఉండాలండి. చల్లారిన తర్వాత మనము పెరుగు పులుసులో యాడ్ చేసుకోవాలి. లేదా వేడి మీదగానే యాడ్ చేసామంటే ఆ పెరుగు మొత్తం ఇరిగిపోయినట్టు అయిపోతుంది. అది చల్లారబెట్టుకుందాము. అంతలోపల మనము ప్యాన్ పెట్టుకొని పోపు పెట్టుకుందామండి. పెరుగు పులుసుకి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర కొంచెం వేసుకున్నాను. ఒక 2 ఎండుమిర్చి వేసుకున్నాను. 2 ఎండుమిర్చి వేసుకున్నాను. ఒక 4 పచ్చిమిర్చి. మీ కారంకి తగ్గట్టు మీ కారం టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. ఒక పెద్ద సైజు ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను నేను. కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి, ఒక 2 కరివేపాకు రెమ్మలు, దాన్ని మొత్తం పూర్తిగా కలుపుకోండి. ఆనియన్స్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి. కొంచెం ఒక 1/2 స్పూన్ పసుపు. మనం ఆల్రెడీ సొరకాయలో కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం దీంట్లో తగ్గించి వేసుకోండి, లేదంటే సాల్ట్ ఎక్కువైపోతుంది. పెరుగు పులుసుకి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. ఇది మొత్తం బాగా కలుపుకొని అది అంతా వేగిన తర్వాత మనం ముందుగానే బ్లెండ్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ పెరుగుని దీంట్లో యాడ్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించే విధంగా పచ్చివాసన పోయేంత వరకు ఆనియన్స్ వేపుకోండి. తర్వాత మనం ముందుగానే బ్లెండ్ చేసి పెట్టుకున్న పెరుగుని దాంట్లో వేసేస్తా ఉన్నాం. దాంట్లో వేసి బాగా కలపాలండి. అలాగే వదిలేస్తే వేడికి పెరుగు ఇరుగుడు అయిపోతుంది, గుల్లలుగా వచ్చేస్తుంది. అందుకనేసి కొంచెం కలుపుతూ ఉండాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకొని బాగా కలపండి పెరుగుని. ఒక 1 minute వరకు బాగా కలపండి. తర్వాత మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా సొరకాయని, అది బాగా చల్లారిన తర్వాత దీంట్లో వేసుకోవాలండి. లేదంటే వేడికి పెరుగు అంతా పాడైపోతుంది, ఇరుగుళ్ళుగా వచ్చేస్తుంది. అది నాకు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత నేను అదే వాటర్ అలాగే ఉంచేసి దాంతోపాటు కలిపేస్తున్నాను. వాటర్ పక్కన సపరేట్ చేయొద్దండి. ఆ వాటర్తో పాటు సొరకాయని కలుపుకొనేసేయండి. మనం దీంట్లో ఆల్రెడీ వాటర్ ఉన్నాయి కాబట్టి పెరుగులో కొంచెం వాటర్ తక్కువ వేసుకొని బ్లెండ్ చేసుకోండి. వాటర్ వేసుకోకపోయినా కూడా మామూలు ఉత్త పెరుగు వేసేసుకున్నా కూడా బాగుంటుంది. ఆల్రెడీ సొరకాయలో వాటర్ ఉంటాయి కాబట్టి. ఈ విధంగా ఒక 1 minute వరకు ఆ సొరకాయని వేసేసి బాగా కలిపెట్టేసుకోండి. అంతా బాగా కలుపుకోండి. ఆ సొరకాయ మొత్తం పెరుగులో కలిసిపోయే విధంగా కలుపుకొనేసి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతే సింపుల్గా సొరకాయ పెరుగు పులుసు రెడీ అండి. వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. చిన్న పిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ అందరూ. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్